బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ లో ఓ ఆర్ఎంపీని చెప్పుతో కొట్టిందో మహిళ. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వైద్యం కోసం వెళ్తే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మహిళ ఆరోపణ. మత్తు ఇచ్చి లైంగికంగా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ లో ఆర్ఎంపీలు ధర్నా చేస్తుండగా ఈ ఘటన జరగడం అలజడి రేపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఎంపీ అశోక్ డీచ్పల్లిలో క్లినిక్ నడుపుతున్నాడు. నిజామాబాద్ లో ఓ ఆర్ఎంపీని చెప్పుతో కొట్టిందో మహిళ. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వైద్యం కోసం వెళ్తే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మహిళ ఆరోపణ. మత్తుమచ్చిచ్చి లైంగికంగా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ లో ఆర్ఎంపీలు ధర్నా చేస్తుండగా ఈ ఘటన జరగడం అలజడి రేపింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా నిజామాబాద్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. వరలక్ష్మి నిజామాబాద్ నగరంలో ఇవాళ ఆర్ఎంపీలు ధర్నా చేస్తుండగా ఒక్కసారిగా ఆ ధర్నా కార్యక్రమంలోకి వచ్చి మహిళ ఆర్ఎంపీ అశోక్ అనే డాక్టర్ ని చెప్పుతో కొట్టినటువంటి ఘటన స్థానికంగా కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా అశోక్ అనే డాక్టర్ నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లిలో ఆసుపత్రి నడుపుతున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా మహిళలకు మత్తు మందు ఇచ్చి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి ఆ మహిళ ఆరోపించింది. ఏదైతే ఆర్ఎంపీలు చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పవచ్చు. పులాంగ్ చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతుండగా గ్రామీణ స్థాయిలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని చెప్పేసి వాళ్ళు ఆ డిమాండ్లు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆర్ఎంపీలంతా గుంపుగా చేరారు. ఒక్కసారిగా ఈ మహిళ వాళ్ళ నుంచి అక్కడి నుంచి వచ్చి అతన్ని చెప్పుతో కొట్టింది. ఆ మహిళ మాట్లాడుతూ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు గత కొన్ని రోజులుగా ఆర్ఎంపీ అశోక్ అని చెప్పేసి అతన్ని అక్కడికక్కడే చెప్పుతో కొట్టడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అక్కడంతా వైద్యులంతా ఉలిక్కి పడ్డారు. మొత్తానికైతే ఈ ఘటన కలకలం రేపిందని చెప్పవచ్చు. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. What